వెళ్ళి ఏదో కలిసారు, అదే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదో ఉంది కదా విశ్లేషణ, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని వీళ్ళు అడిగారు, ఆయన నో జగన్ మనోడే మంచిగా ఉండండి అని అన్నాడని ఆయన అన్నారు. అది టెలికాస్ట్ అయింది. దాని మీద అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అక్కడ జనసేన వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కేసులు కూడా పెట్టారు. అంతవరకు జరిగింది. దాని మీద ఇక్కడ మీరు ఇంకా కొంతమంది మిత్రులు వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రెస్ క్లబ్లో, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ పెట్టారు. రైట్, ఓకే, అది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రౌండ్ టేబుల్ పెట్టడంలో తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ కొందరు మాట్లాడిన భాష విషయంలో అబ్జెక్షన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అయితే నాగేశ్వర్ గారి మీద కూడా అప్పుడు కేసులు పెట్టారు, కానీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేస్తున్నారనే ఒక క్యాంపెయిన్ జరిగింది, రాలేదు వాళ్ళు. అది కూడా తప్పే, ఎందుకంటే మేము కొంత దాని మీద ఇది చూసుకుంటూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు, అది సెకండరీ. అయితే మన నాగేశ్వర్ గారి విషయంలో కేసులు పెట్టారని తెలిసినప్పుడు ఇక్కడ ఒక రకంగా చిన్న 2-3 రోజులు బాగానే హడావుడి జరిగింది, రౌండ్ టేబుల్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారు. కానీ ఈ విషయంలో అసలు మినిమం స్పందన లేదు అనే దాని మీద మీరని కాదు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. కానీ ఓవరాల్గా కాసిం గారు కూడా అన్నారు సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది అని. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఒకటి మీకు జస్ట్ యాడ్ చేసేందుకు ఇంతకుముందు అది పోలీసులు హడావిడి జరిగింది అనేది వాస్తవంగా నేను రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు కూడా ఆయన పోలీసుల ఎస్కాట్లోనే వచ్చిండు. తన ఇంటి దగ్గర కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండే, వాళ్ళు తెలంగాణ పోలీసే. కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారనేది కూడా చెప్పాలి కదా. అయితే దాడులు జరుగుతాయని పెట్టినరా, లేకపోతే వాళ్ళు ఆంధ్ర పోలీసులు తెలియదు కదా, మేబీ కావచ్చు, తెలియదు, మనకు తెలియదు. కానీ ఏమైతుందంటే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి, అంటే అది ఒకటే ఉదంతం కాదు, ఆ వారం రోజులు జరిగినటువంటి ఆ చర్చలు కావచ్చు, తనకు వస్తున్నటువంటి బూత్ మెసేజ్ కావచ్చు, థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, ఇవన్నీ డీజీపీ గారు కూడా పోయి చెప్పిండు. కరెక్ట్. సో వాటి అన్నిటితో తెలంగాణలో ఒక వాతావరణం వచ్చింది. మొత్తం చెప్పిండు, మెసేజ్ చూపించిండు, ఆయన చెప్పిండు, ఆయన స్వయంగా చెప్పిండు, మీడియా కూడా చెప్పిండు, మాతో కూడా చెప్పిండు. ఓకే, సో ఆయన మీద అంత దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి కూడా ప్రొయాక్టివ్ ఉండి మరి ఎవరెవరైతే మాట్లాడినరో వాళ్ళ మీద ఇప్పటికే కేసులు పెట్టనుండే. ఎస్, ఇలా ముఖ్యమంత్రిని అంటే నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, నాకు కూడా బాధ ఉన్నది, తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు గంటలు మాట్లాడతారా అని చెప్పని. కానీ ఇలా వార్నింగ్లు ఇచ్చుకుంటా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇంకా మా నాయకుల మీద ఏమైనా మాట్లాడితే ఇక ముందు ప్రెస్ మీట్లు ఉండయి, దాడులే. నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇప్పుడు మీకు తెలుసు గోవిందరావుపేట తెలంగాణ తెలుసు కదా దీని గురించి. కానీ వచ్చి ఇక్కడ అమరుల మీద తాగిపిచ్చి మాట్లాడిపిచ్చు అనేది, ఇప్పుడు తల్లులను మాట్లాడినప్పుడు ఓసారి ఆవేశంగా ఉంటది. ఇప్పుడు మీ తల్లిని సపోజ్ నేను తిట్టిన అనుకోరు, మీరు ఆవేశంగా ఏం మాట్లాడుతున్నారు అన్నారా? సో తెలంగాణ తల్లులను పట్టుకొని మీరు నిజాం దగ్గర అన్నారు, రజాకారుల దగ్గర అన్నారు, మీ సంతతి అది అని ఆ బహిరంగంగా మాట్లాడుకుంటూ మెసేజ్ పెడుతుంటే ఓనోనికి కోపం వచ్చి అన్నాడు అనుకుందాం సపోజ్. సరే, అది అన్నదానికి ఓకే. నాగేశ్వర్ గారు డీజీపీ గారికి చెప్పారు, సెక్యూరిటీ ఇచ్చారు, తర్వాత ఇక్కడ నుంచి కూడా ఉండాలి, గవర్నమెంట్ నుంచి కూడా ఉండాలి కదా, ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా ఉండాలి. మేము అడ్డం నిలబడుతుంటాం, మేము కూడా నిలబడతాం. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు అన్నారు కదా, ఈ భాష నేనంటే మీరు బడే మాట్లాడినరు, ఆయనకి ఎందుకు చెప్పలేని. వాస్తవంగా మేము కూడా మస్తు సార్లు మాట్లాడినాం, దాని మీద పాటలు సాహిత్యం కూడా వచ్చింది. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యం మాట్లాడరాదు, సత్యవాక్యముకు సావులేను సత్యమే మాట్లాడు బూత్ ఎందుకు. ఆయన అట్లా మాట్లాడిన కాబట్టి ఫామ్ హౌస్ లో ఇలా ముసలు లెక్క పెడుతున్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు కదా, ఆయన గొడ్లు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకుని తిరుగుతున్నాయి, ఏ బర్రె ఎన్ని పాలు ఇస్తున్నదని కౌంట్ చేసుకుని తిరుగుతుంది. అన్నారు కదా మీడియాలో కూడా ఇలాంటి భాష ఉండకూడదని. ఎగ్జాంపుల్ గా ఏబిఎన్ లోనే ఒకసారి స్క్రోలింగ్ లో ఎక్కడో ఇట్లాంటిది వచ్చిందని. నిజానికి మళ్ళీ చెప్తున్నా, అది నేను నా దృష్టిలో ఉంటే రాదు, అసలు మా వాళ్ళు కూడా వేయరు. అది ఓవర్లుక్ లో సమ్ టైమ్స్ జరుగుతుంది, అది సమ్ టైమ్స్ కూడా వన్ టైమే జరుగుంటుంది, నేను చూడాలి. అయితే ఈ డిబేట్ల విషయానికి వచ్చేసరికి ఒకసారి నా డిబేట్లో ఇందాక మానవతరాయ్ గారు చెప్తుంటే నేను మీరున్నప్పుడే చెప్పాలని ఆపాను కదా. అదేంటంటే రీసెంట్గానే జరిగింది, ఎక్కువ రోజులు కూడా కాల. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు నా డిబేట్లో ఉన్నారు. నేను పిలిచాను, వారు వచ్చారు. నేను పిలిస్తేనే వచ్చారు, నేను పిలవకుండా ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను పిలిస్తేనే కదా మీరు నలుగురు వచ్చారు. వచ్చినారు, గౌరవంగా అంతా బాగానే నడుస్తోంది. ఆయన చాలా భయంకరంగా, సారీ టు సే, మీరు కాసిం గారు అండ్ అందరూ మన్నించాలి రిపీట్ చేస్తున్నందుకు ఆ పదాలు, ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అన్నీ లైవ్లో అనేస్తున్నాడు.
అని వేస్తుంటే నేను అన్నాను, లేదు దయచేసి అది ఆ పదాలు రవీంద్రరావు గారు మీరు ఆ పదాలు వాడకండి, వెనక్కి తీసుకోండి అన్న. ఇట్స్ మై రిక్వెస్ట్ అన్న, మై హంబుల్ రిక్వెస్ట్ అన్న. మీరు వినే ఉంటారు, పృథ్వీ మీరు చూసే ఉంటారు కదా ఆ వీడియో. 4-5 సార్లు రిక్వెస్ట్ చేశాను, 4-5 సార్లు వెనక్కి తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ 4-5 సార్లు అంటే నేను తీసుకోను ఏం చేస్తావు అని నన్నే ఆయన కౌంటర్ చేసే పరిస్థితికి వచ్చాడు. వస్తే మరి నేను హుందాగా అచ్చ తెలుగులో ఇప్పుడు మన కాసిం గారు ఎలా మాట్లాడినారో అంత హుందాగా అలా అయితే మీరు నా చర్చా కార్యక్రమం నుంచి నిష్క్రమించండి దయచేసి రవీంద్రరావు గారు అని ఉంటే బాగుండేదేమో, నాకు తెలియదు, నేను అనలేదు. మీరు తీసుకోవట్లేదు కాబట్టి ప్లీజ్ గెట్ అవుట్ ఫర్ మై డిబేట్ అన్న. నేను అన్నమాట ఇది. దానికి వాళ్ళు ఏం చేశారు, నా కొడుకులు అన్నందుకు చర్చ ప్రజలు మొత్తం హర్ట్ గారు, కానీ ఆయన హర్ట్ అయిపోయాడంట, వెళ్ళిపోయాడు అన్న తర్వాత వెళ్ళిపోయారు. అది మమ్మల్ని నిషేధం విధించారు వాళ్ళు, ఓ లెటర్ రిలీజ్ చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిషేధం అని. ఓకే, తర్వాత సరే వాళ్ళు బాధపడ్డారేమో అని ఎంత మీరు కాసిం గారు నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, గెట్అవుట్ అన్నది నేను, కానీ వెంకటకృష్ణగా కాకుండా మా ఎండి గారు ఆర్గనైజేషన్ పరంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నామని వేశాం. ఓకే, ఆర్గనైజేషన్గా, నాట్ యాన్ ఇండివిజువల్. కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే చూడండి, ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి మన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా తయారయ్యారని మీరు అర్థం చేసుకోండి. ఇది పృథ్వీ మీరు ఇందాక అన్నారు కాబట్టి చెప్తున్నా, ఎపిసోడ్ మీరు కూడా ఫాలో అయి ఉంటారు. ఇప్పుడు మీరు దాని మీద ఏమైనా చెప్తే చెప్పండి పృథ్వీ. 100% అది వెనుకకు తీసుకున్నాం అన్న తర్వాత ఇంకా దాని మీద డిబేట్ ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఒక చిన్న పదానికే గెట్అవుట్ అనే కాడికి ఆవేశం లోపలికి వచ్చింది, అది కరెక్ట్ కాదు, అసభ్యంగా మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా, ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్కడోళ్ళు కావచ్చు ఇక్కడోళ్ళు కావచ్చు అందు కావచ్చు, ఇలా తెలంగాణ అమ్మలను అక్కల చెల్లెళ్లను గలీజ్గా నానా బూతులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మరి మాకు కూడా కోపం ఉన్నది. ఇప్పటికీ కూడా వస్తలేదు. అదే చెప్తున్నా ఇలా సోషల్ మీడియాలో ఎట్లా తయారైపోయిందంటే, నేను పవన్ కళ్యాణ్ గారి అమ్మ ఉందా అని అంటే బ్రతికుందా లేదా అన్న ఉద్దేశంతో ఉందా అని అడిగిన, నాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అతనితో, ఉందా అన్నాను. అక్కడికి ఆఫ్ చేసి అమ్మని తిట్టింది. మీ అమ్మ ఉంటే అమ్మకు చూపియండి, లేకపోతే మీ వదినకు చూపియండి, ఈ బూతులు చూపిస్తే వాళ్ళు మిమ్మల్ని అంటారు చెప్పు తీసుకొని అని చెప్పినాం, మాట్లాడినాం. అయితే అక్కడికే పెట్టి దీన్ని ఎక్కడికో తీసుకపోతున్నారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, అమరుల తల్లులను కూడా తాగి వచ్చిరని మాట్లాడు, ఇవన్నీ బహిరంగ ఓపెన్గా. ఇప్పుడు మన ఛానల్ అలా వేసినప్పుడు కూడా ఒకసారి వెనకకు తీసుకొని జీవోలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆవేశం వచ్చి మాట్లాడి దాన్ని అక్కడికి సబ్సైడ్ చేయాలంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఉండాలి. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇప్పుడు మీకు అన్నందుకు మీరు రిజైండర్ ఇచ్చిన తర్వాత కూడా సేమ్ వాళ్ళు పంతా పట్టినట్టు వాళ్ళు రిజైండర్ కూడా ఇస్తలేరు, ఉల్టా దాడులు చేస్తామని మాట్లాడుతారు. వాళ్ళనే పక్కకు పెట్టుకొని వాళ్ళ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఏది ఈ ఎల్ భాషలు మాట్లాడిన వాళ్ళను. దీని మీద కూడా నియంత్రణ జరగాలి. పొలిటికల్ పార్టీ మీరు ఒక రీసెర్చ్ చేసిన, మీరు పిహెచ్డి చేసిన డాక్టర్, మీరు డాక్టరేట్ ఉంది మీకు. కాసిం గారు అయితే ఆయన చాలా సాహితీవేత్త, చాలా చదివారు, ఆయన ప్రొఫెసరు, ఒక రకంగా ఉద్యమకారుడు, చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లలో లెక్చర్లు ఇచ్చిన వాళ్ళం, మిమ్మల్ని డిబేట్ లో పెట్టింది కూడా అందుకే. అట్లాగే మానవతారాయ్ గారు, ఆయన కూడా వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. మిమ్మల్ని పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే అటు ఇటు కూడా ఈ మనుషుల్లో ఏదో మార్పు రావాలి అంటే, భాషలో కాదు మనుషుల్లోనే రావాలంటున్నా నేను, మనుషుల్లోనే రావాలి మార్పు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇది మానవ భాష కాదు, ఇది నాకు ఎందుకు అనిపిస్తుంది మానవ భాషలాగా లేదు. అందరు కాకపోయినా కొందరు. మురుగాలు కూడా సిగ్గుపడతాయి. చెప్పండి మానవతరాయ్ గారు, చెప్పండి.